అనేది ఒక విషయం బయటికి రావాలనేది ప్రధానంగా ఒక చర్చ బలంగా నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. గౌతమ్ ప్రసాద్ గారు కులగణన పైన కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణలో చేస్తున్నాం, భవిష్యత్తులో భారతదేశంలో కూడా ఎక్కడ అధికారంలో వస్తే అక్కడ మేము చేస్తాం దేశవ్యాప్తంగా అన్నది కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నది. బట్ బీజేపీ ఎక్కడ చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్తుంది, కానీ ఎక్కడా కానీ ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్న ప్లేసెస్లో పెద్దగా అయిన దాఖలాలు ఏం చెప్తారు మీరు? అయితే బీసీ రిజర్వేషన్కి సంబంధించింది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అడుగు ముందుకేసి కులగణన చేయటం అనేది చాలా సంతోషించదగ్గ అంశమే. కానీ ఇక్కడ ప్రాక్టీస్లో మనకు వచ్చే అనుమానాలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీజేపీ అంటే బీసీ జనాభా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీల గణన చేయటానికి అతి తక్కువ సమయం తీసుకుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ తక్కువ సమయంలో ఈ గణన అనేది సాధ్యమా, ఆచరణలో సాధ్యమవుతుందా కాదా అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, అది ప్రాక్టీస్లో తేలుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన దాన్నే మనం ధృవీకరించాల్సిన అవసరం లేదు. దాంట్లో వచ్చే సమస్యలు ఆ బయటకు వచ్చిన రిపోర్టుని బట్టి ఇంకా ఆ సమస్యలు అనేది బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 92% పూర్తి కావడానికి ఈ రాష్ట్రంలో బీసీ జనాభాకు ఉన్న అనేక ఒడిదుడుకులు కానీ సమస్యలు కానీ వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవడానికి ఎంత యంత్రాంగం కావాలి, అదేవిధంగా వాటి మీద ఎంత టైం కేటాయించాలి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇది పరిష్కారం కాని సమస్య, ఒక అతిపెద్ద సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి కొద్ది కాలమే సరిపోతుందా? సరిపోయే అవకాశం కనపడట్లేదు. కానీ ప్రభుత్వం మాత్రం హడావిడిగా స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఒక ప్రయత్నం చేస్తుందేమోనని చెప్పేసి అయితే మేము అంటే పూర్తి స్థాయిలో జరగట్లేదు, ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రాక్టీస్ లో అది వస్తుంది మీకు. ఆ రిపోర్ట్ ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది. అంటే మేము చెప్పడం కాదు, ఎందుకంటే అనేక కులాలు ఉన్నాయి, బీసీ కులాలు, ఉపకులాలు. ఈ ఉపకులాల్లో అనేక సమస్యలు, వీటన్నిటిని కూడా మనం గణించే సమయంలో మనం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 వర్గాల యొక్క జనాభానే అత్యధిక శాతం ఈ దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. అటువంటిది కొంచెం ఎస్సీ, ఎస్టీల కంటే ఇంకా బీసీ జనాభా ఇంకెక్కువ ఉంది. ఈ ఎక్కువగా ఉన్న జనాభాని మనం నిర్దిష్ట కాల పరిమితిలో అతి తక్కువ సమయం అంటే 1-2 నెలల్లో ఇది పూర్తయ్యే గణన కాదు. కానీ ప్రభుత్వం ఒకటే రోజుల సకల జన సర్వే చేసేసిండు. ఇప్పుడు ఇన్ని రోజులకు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదన్న డౌట్ మీకు ఎందుకు? ఒక్క రోజులో మొత్తం చేసిండ్రని చెప్పేసి ఎవరు చెప్పలేదండి. దానికి కూడా ఒక ప్రొసీజరు, దాని లెక్క ప్రకారం అది స్టాటిస్టిక్స్ తీసుకున్నారు తప్ప ఖచ్చితంగా ఇది ఇంతే అని చెప్పి అనడానికి అవకాశం లేదు. ఎవరిదైనా సరే, అది మా పార్టీ, మీ పార్టీ, ఇంకొకళ్ళ పార్టీ అని కాదు. ఇక్కడ ఉన్న నిర్దిష్ట సమస్యల్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, బీసీ జనాభాని మనం లెక్కలో తీసుకుంటున్నప్పుడు కేవలం 2-3 నెలల్లోనే అయిపోతుందని చెప్పేసి అనుకోవటం అది మేమైతే అది భావ్యం కాదనేది అయితే చెప్పదలుచుకున్నాం. ప్రాక్టీస్లో ఏ సమస్యలు వస్తాయి మనకు? కొన్ని అంటే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ముందు హడావిడిగా ఒక విషయాన్ని, ఒక సమస్యని లేదా ఒక విషయాన్ని ముందుకు తీసుకొస్తారు. ఆ విషయం తీసుకొచ్చిన తర్వాత దాని లోటుపాట్లు, ఇబ్బందులు అనేటివి ప్రాక్టీస్లో కనబడతా ఉన్నాయి. అవి మనకు కళ్ళ ముందే కనబడుతున్నాయి. అది హైడ్రా విషయం కావచ్చు, మూసీ విషయం కావచ్చు, నిన్నగాక మొన్న జరిగిన లగచర్ల విషయం కావచ్చు. హడావిడిగా మనం పనులు చేసుకుంటూ పోతే మీరు టార్గెట్ పెట్టుకోవడము, ఆ టార్గెట్ పెట్టుకున్న దాంట్లో అనేక లొసుగులు ఉండడము, ఈ లొసుగులు తదనంతరం బయటపడము, ఈ బయటపడిన తర్వాత అది పెద్ద అల్లరి కావడము, అల్లరి అయిన తర్వాత మొత్తం అదంతా ఇదంతా ప్రతిపక్షమే చేసింది, మేమేం చేయలేదు, మేము చాలా బాగా చేస్తున్నాము, ఈ బాగా చేసే దాంట్లో ప్రతిపక్షమే మీరికి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉందని చెప్పేసి బట్టగాల్చి మీదేసే పరిస్థితులు మనకు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మేమేం చెప్తున్నామనంటే నిర్దిష్టంగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. అప్పుడెప్పుడో జమానాలు 1930s చేసినటువంటి లెక్కలే ఇప్పటి వరకు కూడా ఫాలో అవుతున్నారు. సో ప్రభుత్వం చేస్తున్నప్పుడు రెండోసారి సక్సెస్ అవుతున్నారు, ఫస్ట్ సారి ఫెయిల్ అవుతున్నారు, సాంకేతిక సమస్యలు వస్తున్నాయి, మిమ్మల్ని కూడా సూచనలు అడుగుతున్నారు కదా, మిమ్మల్ని సూచనలు అడుగుతున్నారు, ఆ సూచనలు ఇవ్వమంటున్నారు, వాళ్ళు ఫాలో అవుతామని చెప్తున్నారు. సో దీనికి మీరు ఎందుకు ఇంత నెగిటివ్? మేము నెగిటివ్ చెప్పలేదండి. వాళ్ళు ఒక అడుగు ముందుకేసినందుకు సంతోషమే అని మొట్టమొదటిసారిగా నేను చెప్పాను.
మా పార్టీ కూడా బీసీ కులగణన చేయాలని చెప్పేసి కవిత గారి నాయకత్వంలో కూడా నిన్న కాక మొన్న బీసీ డెడికేషన్ కి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి, నిన్ననే ఇచ్చిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. అంటే సమగ్ర నివేదిక రావాలి అంటే, సమగ్ర అధ్యయనం జరగాలంటే, సమగ్రమైన రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు కులగణనతోటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ వస్తుందని మీరు భావిస్తున్నారా? ఈ కులగణనతోటి సమగ్ర రిపోర్ట్ వస్తుందని మీరు అదే కదా చెప్తుంది. ఈ హడావిడి కార్యక్రమాలతోనే సమగ్రమైన రిపోర్టు రాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. హడావిడిగా చెయ్యొద్దు, చేస్తే అది సమస్యలకు దారితీస్తుంది. సమస్యలకు దారితీస్తే హడావుడు మాత్రం ఎక్కడ నాకు కనిపించినట్టు అనిపించట్లేదు. ప్రాక్టీస్ లో మీకు అవపడుతుంది. కొంచెం మీకు అనిపించిన దాంతోనే నేను ముందుకు సాగుతాను సార్, ఎందుకంటే మీకు అనిపించిన దాంట్లో వాస్తవం ఉందని నేను కూడా నమ్ముతున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి సార్. మధ్యలో ఒక 6 నెలల క్రితం అనుకుంటాను కవిత గారు